రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది. బుచ్చిబాబు దర్శకుడు. ఇటీవల వచ్చిన పెద్ది టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ చిత్రం నుండి క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజాగా చరణ్ పెద్ది సినిమా కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సాంగ్ ని తన సినిమాలో రీమేక్ చేయబోతున్నారట. ఆ పాట ఏంటంటే ఖుషీలో అమ్మాయి సన్నగా సాంగ్. ఈ పాటని రీమేక్ చేసి పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ క్రియేట్ చేయబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన లీగల్ రైట్స్ అలాగే అన్ని విషయాలని మూవీ టీం కన్ఫర్మ్ చేసుకున్నారని, త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం. చరణ్ స్వయంగా బుచ్చిబాబుకి ఈ సజెషన్ ఇచ్చాడని, బాబాయ్ సినిమాలోని ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ రీమేక్ చేద్దామంటూ అతనికి వివరించాడని, టైమింగ్ రైమింగ్ కూడా కలిసి రావడంతో బుచ్చిబాబు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ టాక్. ఇప్పుడు తమ సినిమాల్లో ఈ సాంగ్ రీమేక్ చేయబోతున్నారని, ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా ఇంట్రెస్టింగ్ లెవెల్లో ఈ రీమేక్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలీదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బుచ్చిబాబు హిట్ కొట్టేసినట్లే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందట. మెగా పవర్ స్టార్ నటిస్తున్న పెద్ద సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటోంది. ఈ సినిమాలో కిసిక్కి అంటూ శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. అందుకే శ్రీలీల క్రేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో పెరిగింది. కిసిక్కి కారణంగానే బాలీవుడ్ లో సినిమాని చేసే అవకాశంను దక్కించుకుంటోంది. ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటని శ్రీలీలతో చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నిర్మాతలు చర్చించారని సమాచారం. పుష్ప 2 సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ తో ఆకట్టుకుంటోంది. దీంతో పెద్దిలో శ్రీలీలను ఐటమ్ సాంగ్ కి ఎంపిక చేస్తే బాగుంటుందని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే ఈ పాట సంథింగ్ స్పెషల్ గా ఉంటుందట. పెద్ద సినిమాతో పెను ప్రపంచనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా భాగం చేయబోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాతో పెను ప్రపంచనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకోవాలని చూస్తున్నాడు. మరి బాలీవుడ్ హీరో ఈ సినిమాకి ఎలా ప్లస్ అవ్వబోతున్నారు, తద్వారా రామ్ చరణ్ ఈ సినిమాని ఎలా ఎలివేట్ చేసుకుంటాడు, అలాగే బుచ్చిబాబు క్యారెక్టరైజేషన్ ని ఎలా తీర్చిదిద్దాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.